భారత దేశ అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గారు వెంటనే దయచేసి ఆ తీర్పును అమలు చేయాలని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజలిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా, ప్రజల ఆభిష్టం మేరకు ఆయా పార్టీలలో గెలిచి, ఆయా బీఫామ్ల మీద గెలిచి ఇతర పార్టీల్లో చేరినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకోసమంటే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయా పొలిటికల్ పార్టీస్ ఇచ్చినటువంటి బీఫామ్లో గెలిచినటువంటి వ్యక్తులు ప్రజాక్షేత్రంలోకి పోయి వారి యొక్క అనుమతి ఆమోదం పొందిన సమయంలో ఆయా పార్టీలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ప్రజల యొక్క ఆభిష్టానానికి వ్యతిరేకంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్ళడం కోసం గెలిపించిన పార్టీని కానీ ప్రజలను కానీ వంచి ఏ పార్టీ అధికారంకి వస్తే ఆ పార్టీలో చేరే ఇలాంటి వెధవలను వెంటనే దయచేసి మీరు తమ యొక్క తీర్పును వెల్లడించాలని, వీరిని వెంటనే శాసనసభ సభ్యత్వం నుంచి రద్దు చేయాలని కోరుతూ, అందులో ముఖ్యంగా గత 35 సంవత్సరాలుగా దళితులకు దక్కాల్సినటువంటి రాజకీయ ఉన్నతిని అడుగడుగున అడ్డుకొని గత 35-40 సంవత్సరాలుగా ఆయా పార్టీలో ఉన్నటువంటి దళితులకు చెందాల్సినటువంటి రాజకీయ అత్యున్నత పదవుల ఉన్నతిని 90% తానొక్కడే అనుభవించినటువంటి ఆ వెధవను వెంటనే తరిమేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకోసమంటే ఈ వెధవ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోని దళిత నాయకులను వందలాది మందిని అణచివేసిన సంగతి రాజకీయాల్లో ఉన్నవారికి కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నవారికి కానీ అందరికీ తెలుసు. ఈ వెధవ నాయకత్వానికి దగ్గర కావడం కోసం దళిత నాయకులను అణచివేయాలనే ఉద్దేశంతో ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నిన సంగతి ప్రజానికంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆది నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆర్థికంగా పరిపుష్టి సంపాదించి తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో దళితులకు దక్కాల్సినటువంటి పదవులన్నీ ఈ వెధవనే పొందిండు. దీంతో గత 35 సంవత్సరాలుగా దళితుల్లో ఉన్నటువంటి ఇతర కులాలకు ఈ వెధవతో ఎంతో నష్టం జరిగింది. కాబట్టి ఈ వెధవ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం. కాబట్టి దయచేసి సభాపతి గారు, మిమ్మల్ని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ వెధవను వెంటనే తరిమేయండి మీ పార్టీలో నుండి మరియు శాసనసభ సభ్యత్వం నుండి అని కోరుతా ఉన్నాను. అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేలను కూడా త్వరలోనే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా, సుప్రీంకోర్టు ఆదేశానుసారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ చిలకమరి నరసింహ, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ మాజీ సభ్యులు, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్, 9848471446. థ్యాంక్ యూ.